ఒక చిన్న గ్రామంలో రామ్ అనే యువకుడు ఉండేవాడు. అతనికి ధైర్యం ఎక్కువ, కానీ కొంచెం వెర్రితనం ఉండేది. ఒకరోజు అతని స్నేహితులు అతన్ని ఓ పాత భవనంలో రాత్రి ఉండమని ఛాలెంజ్ ఇచ్చారు. ఆ భవనాన్ని గ్రామంలో పిచ్చికిరాయి ఇంటిగా పిలిచేవాళ్ళు. ఎందుకంటే అక్కడ రాత్రిపూట రాము ఒప్పుకొని 2 గుమ్మడి పళ్ళతో, ఒక పాకెట్ ముర్మురాలతో టార్చ్ తీసుకొని అక్కడికి వెళ్ళాడు. గడియారం 12 బాజినప్పుడు ఎవరో హాహా అంటూ నవ్వారు. రాము గబగబా టార్చ్ వేసి చూస్తే ఒక బూతు ముఖం. రాము ఒక్కసారిగా షాక్ అయిపోయాడు. కానీ వెంటనే నవ్వేశాడు. ఓయ్, బూతు అయినా సరే నవ్వడం మస్తుగా ఉంది రా నీది అన్నాడు. అప్పుడే బూతు మాట్లాడింది. నువ్వే మొదటివాడి నన్ను చూసి పారిపోకుండా నవ్వినది. నేనిక్కడ తలనొప్పితో ఉన్నా ఎవరూ మాట్లాడరా నాతో. అలా వాళ్ళిద్దరూ కూర్చొని రాత్రంతా జోక్స్ చెప్పుకుంటూ గడిపారు. తెల్లవారుజాము అయ్యేసరికి బూతు రాముని చూసి అన్నది. ఇంకెవరికి భయం పెట్టను, నవ్వించే భూతంగా మారిపోతాం. అప్పటి నుండి ఆ పాత ఇంట్లో భయంకరమైన శబ్దాలేం కాదు, అందరూ వినేది బూతు నవ్వు మాత్రమే.